హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ఆంజనేయులు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ యూట్యూబ్ www.youtube.com/angm వీడియోస్ అని ఇక్కడ మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మా ఛానల్ నేరుగా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇందులో మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మేము ఆల్ కాన్సెప్ట్స్ మీద తెలుగులో వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయబోతున్నామండి. ప్రజెంట్ అయితే మీరు చూస్తున్న వీడియోసే కాకుండా ఇంకా ముందు మీరు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా కూడా మీ మెయిల్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ముందు మీరు ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా కూడా మీరు మెయిల్ ద్వారా పొందొచ్చండి. అట్ ది సేమ్ టైం ఇక్కడ వీడియోస్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మొత్తం వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీరు 1 by 1 ఆల్టర్నేటివ్గా చదువుకోవచ్చు. అట్లాగనే ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్తున్నట్లయితే ఇందులో ఫోటోషాప్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి విండోస్ 7, తర్వాత వచ్చేసి చూడండి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్, పేజ్ మేకర్, ఇలా ఆల్ కాన్సెప్ట్ మీద తెలుగులో ఉన్నాయి. వీటన్నిటిని కూడా చదువుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఏంటంటే చాలా వరకు నన్ను అడుగుతుంటారు సాఫ్ట్వేర్ ఏమైనా, ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని. అప్పుడు మీరు www.technicaludu.blogspot.com అనేది ఎంటర్ చేసినట్టయితే నేను ఒక చిన్న బ్లాగర్ తయారు చేస్తున్నాం. ఇందులో టిప్స్ అండ్ ట్రిక్స్ వస్తాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్లో ఇక్కడ రీడ్ మోర్ బటన్ క్లిక్ చేసినట్టయితే మీకు అడోబ్ ఫోటోషాప్ 7.0 మీద, తర్వాత CS5 ఉంది, VLC మీడియా ప్లేయర్, MS ఆఫీస్ 2007, అనుస్క్రిప్ట్ మేనేజర్, పేజ్ మేకర్, కోరల్ రా, ఇలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వీటిని మీరు నేరుగా ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, సపరేట్ ట్యాబ్ మీద నొక్కినట్టయితే ఇక్కడ మీడియా ఫైర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. మీరు వితౌట్ ఎనీ టోరెంట్ సాఫ్ట్వేర్ ఏమీ లేకుండా కూడా మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇలా ముందు ఇంకా సాఫ్ట్వేర్స్ని అప్లోడ్ చేస్తాము. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా మా బ్లాగర్ని తర్వాత ఛానల్ కూడా అప్లోడ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను MS వర్డ్లో మనం లెటర్ టైప్ చేసాం కదండి. ఇక్కడ డాక్యుమెంట్లో మనం మౌస్ ద్వారా ఒక పర్టికులర్ అక్షరాన్ని లేదంటే ఒక పర్టికులర్ వర్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. లేదంటే మొత్తం టెక్స్ట్ అంతటిని మౌస్ ద్వారా అయినా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే కదా. ఇప్పుడు మౌస్ లేకుండా కీబోర్డ్తో ఎలా సెలెక్ట్ చేయాలా చూడండి. హౌ టు సెలెక్ట్ ద టెక్స్ట్ ఇన్ ఏ డాక్యుమెంట్ వితౌట్ మౌస్ లేకుండా మనం టెక్స్ట్ని ఎలా సెలెక్ట్ చేయాలనేది ఈ స్క్రీన్ కూడా కొంచెం నేను చిన్నగా చేస్తున్నాను. దీన్ని బట్టి మీరు ఇక్కడ ఈ రీస్టోర్ డౌన్ వాడుతున్నాను. చూడండి బాగా పక్కనే మీరు చూస్తూ నేర్చుకుందరు ఏంటనేది. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం మ్యాక్సిమం సైజ్ తగ్గించేస్తున్నాం స్క్రీన్ని. ఇక్కడ చూడండి ఫస్ట్ అక్షరం టు సెలెక్ట్ 1 క్యారెక్టర్ టు ది లెఫ్ట్ ఆర్ రైట్. ఇక్కడ షిఫ్ట్కి పట్టుకొని లెఫ్ట్ కానీ రైట్ యారో కానీ వాడాలంట. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ ఉంచాను, షిఫ్ట్ పట్టుకొని అదిగో లెఫ్ట్ అంటుంటే ఒక్కొక్క క్యారెక్టర్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. అదే ఒకవేళ షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో వాడితే ఒక్కొక్క అక్షరం అనేది సెలెక్ట్ అవుతూ పోతుంది. ఓకే, మౌస్ ద్వారా కాకుండా కీబోర్డ్తో. అర్థమైందా? మీకు కావలసిన ఏరియాలో మీకు నచ్చిన ప్లేసెస్లో మీరు షిఫ్ట్ పట్టుకొని యారోస్ ఉపయోగించవచ్చు. డిపెండ్స్ ఆన్ ది కర్సర్ పొజిషన్ బట్టి మీరు లెఫ్ట్ ఆర్ రైట్ అనేది మీరు వాడుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇలాగా కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వర్డ్స్ని మీరు సెలెక్ట్ చేయాలంటే ఈ షార్ట్కట్కి వాడాలి. కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ యారో. చూడండి ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో వాడితే చూడండి ఒక్కొక్క వర్డ్ సెలెక్ట్ అవుతూ పోతుందా. అదే మీరు ఇక్కడ కర్సర్ నుంచి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో వాడితే రైట్కి ఒక్కొక్క వర్డ్ సెలెక్ట్ అవుతూ పోతుంది అనమాట. ఇట్లాగా. ఓకేనా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలా. ఈ లైన్ ఫస్ట్లో ఉంది కదండి కర్సర్. ఈ కర్సర్ని ఈ లైన్ చివరికి దగ్గరికి తీసుకురావాలనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలా? జనరల్గా అయితే ఇక్కడ OSK అని టైప్ చేశాను. మీ స్పెషల్ కీబోర్డ్లో ఇక్కడ హోము ఎండ్ అని ఉంటాయండి స్పెషల్ కీస్లో. ఓకేనా. ఇప్పుడు కర్సర్ ఈ ఫస్ట్లో ఉన్నప్పుడు చివరికి రావాలంటే ఎండ్కి నొక్కారనుకోండి. చూడండి చివరికి వచ్చిందా. నేను ఎండ్ నొక్కడం వల్ల చివరికి వచ్చింది. హోమ్ నొక్కితే చూడండి ఫస్ట్కి వచ్చింది లైన్ చివరికి. ఎండ్ హోమ్ చూడండి. అట్లా షిఫ్ట్ పట్టుకొని కర్సర్ పొజిషన్ బట్టి మీరు ఇక్కడ హోమ్ వాడాలని ఎండ్ వాడాలి. టు సెలెక్ట్ 1 లైన్ టు ది లెఫ్ట్ ఆర్ రైట్ అని ఉంది కదా.
ఇప్పుడు మీరు కర్సర్ ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని ఎండ్ నొక్కారనుకోండి, అదిగో ఆ లైన్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ కర్సర్ ఈ చివర్లో ఉంటే షిఫ్ట్ పట్టుకొని హోమ్ నొక్కితే మొత్తం ఆ లైన్ అంతా సెలెక్ట్ అవుతుంది అన్నట్టు. ఇట్లాగా మీరు సో చూడండి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏందప్ప అంటే ఇక్కడ మొత్తంగా ఇది ఒక పారాగ్రాఫ్, ఏదో 2 అనేది ఒక పారాగ్రాఫ్. ఇలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఈ పారాగ్రాఫ్ ముందర కానీ చివరి కానీ ఉందనుకోండి కర్సర్, ఇక్కడ ఉన్నట్లయితే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో వాడాలి. ఈ చివరి లైన్లో ఉన్నట్లయితే కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో వాడితే మొత్తం పారాగ్రాఫ్ చూడండి. కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో వాడుతున్నాను, మొత్తం పారాగ్రాఫ్ సెలెక్ట్ అయిందా, అదిగో చూడండి ఇలాగా. ఒకవేళ ఇక్కడ కర్సర్ నుంచి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో వాడితే ఆ పారాగ్రాఫ్ అంతా సెలెక్ట్ అవుతుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి, ఇప్పుడు నేను ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో వాడినా ఆ లైన్ బై లైన్ సెలెక్ట్ అవుతూ వస్తుంది. ఒకవేళ ఇక్కడ కర్సర్ నుంచి షిఫ్ట్కి పట్టుకొని అప్ యారో యూజ్ చేసినా లైన్ బై లైన్ సెలెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మౌస్ లేకుండా డాక్యుమెంట్లో పర్టికులర్గా మీరు ఏ టెక్స్ట్నైనా సెలెక్ట్ చేయొచ్చు, అది మీరు చేయాల్సినవి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కర్సర్ని మూవ్ చేయాలనుకోండి, మామూలుగా మీరు లెఫ్ట్ వాడుతున్నారు కదా, అదే ఒక్కొక్క వర్డ్ మూవ్ చేయాలనుకోండి కంట్రోల్ లెఫ్ట్ అంటే చూడండి ఒక్కొక్క వర్డ్కి మూవ్ అవుతుంది. కంట్రోల్ రైట్ అంటే ఒక్కొక్క వర్డ్ రైట్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తున్నాం కదా, ఒక్కొక్క అక్షరం లెఫ్ట్కి మూవ్ అవుతుంది. కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఒక్కొక్క వర్డ్ లెఫ్ట్కి రిమూవ్ అవుతుంది. అదే కంట్రోల్ డిలీట్ నొక్కినా ఒక్కొక్క వర్డ్ రైట్కి అనేది డిలీట్ అవుతూ పోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలనుకోండి, డాక్యుమెంట్లో ఎన్ని పేజీలైనా ఉన్నాయి, అప్పుడు మీరు ఈ షార్ట్ కట్కి వాడచ్చు కంట్రోల్ ఏ. అదిగో కంట్రోల్ ఏ వాడితే మొత్తం డాక్యుమెంట్లో ఎన్ని పేజీలైనా ఉన్నాయి అన్నీ కూడా మనకు సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు ఇటువంటి షార్ట్ కట్స్ గాన బాగా నేర్చుకున్నట్లయితే మీకు వర్క్ ఫాస్ట్ బాగా పెరుగుతుంది. ఓకేనా? సో వర్క్ ఎంత బాగా మీరు ఫాస్ట్గా పెంచుకుంటే, అంటే ఐ మీన్ మౌస్ ద్వారా చేసే పని కీబోర్డ్తో చేస్తే చాలా 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 ప్రవీణులు అవుతారండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇవి చెప్పాము. ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్, ఇక్కడికి వస్తున్నాను నేను. ఇందాక మనం హోమ్ ట్యాబ్ వర్క్ మాత్రం నేర్చుకున్నాము, ఇంకా ఫైల్ని ఎలా సేవ్ చేయాలా ఏంటనేది అవన్నీ నేను ఇంకా మేము చెప్పలేదు. సో ఇప్పుడు హోమ్ ట్యాబ్లో ఇవన్నీ నేర్చుకున్నాం. మీరు అన్నట్టుగా ఏందయ్యా ఇప్పుడు మౌస్ ద్వారా సెలెక్ట్ చేయాలంటున్నారు, అట్లాగనే ఇక్కడున్న ఆప్షన్స్ కూడా మరి కీబోర్డ్తోనే సెలెక్ట్ చేసుకోవడానికి వీలవుతుందా అని మీరు అడగవచ్చు. నేను చెప్తున్నాను చూడండి, కొన్ని చోట్ల మౌస్ పనిచేయదు, కీబోర్డ్ పని చేస్తున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ అన్నీ ఉపయోగించాలి. కానీ మొత్తం మౌస్ లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఒక ఇమేజ్ మనం ఏదైనా షేప్ని డ్రా చేయాలన్నప్పుడు మాత్రమే మౌస్ కావాలి. మిగతా సమయంలో అంతా మౌస్ లేకుండా కీబోర్డ్తో ఉపయోగించవచ్చు. చూడండి, ఇప్పుడు హోమ్ ట్యాబ్ని సెలెక్ట్ చేయాలి మౌస్ లేకుండా. మరి అలాంటి టైంలో ఏం చేయాలయ్యా అంటే, ఇక్కడ మీ కీబోర్డ్లో ఇక్కడ ఆల్ట్ కీ ఉంది కదా, ఇక్కడ ఒక ఆల్ట్ ఉంది, ఇక్కడ ఒక ఆల్ట్ ఉంది. ఆల్ట్ ప్రెస్ చేస్తే సాధారణంగా ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మామూలుగా మీకు ఆల్ట్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ మనకు ఆ పర్టికులర్ వీటికి సంబంధించిన చూడండి కమాండ్స్ వచ్చాయి. ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఆల్ట్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ ట్యాబ్స్ అన్నీ సెలెక్ట్ అయినాయి. పైన క్విక్ యాక్సెస్ టూల్ బార్ కూడా సెలెక్ట్ అయింది అన్నట్టు. అంటే సేవ్ కావాలంటే 1 నొక్కండి, అండు కావాలంటే 2, 5 ఇలా నొక్కమని. అయితే ఇప్పుడు ఇక్కడ కర్సర్ ఉంచి నేను ఇక్కడ క్లిక్ చేసి ఆల్ట్ ప్రెస్ చేస్తూ ఉంటే అది హోమ్ ట్యాబ్ సెలెక్ట్ చేయాలనుకోండి హెచ్ నొక్కండి, ఇన్సర్ట్ ట్యాబ్ సెలెక్ట్ చేయాలంటే ఎన్, డిజైన్ ట్యాబ్ అంటే జీ, పేజ్ లేఅవుట్ ట్యాబ్ అంటే పి, రెఫరెన్సెస్ అంటే ఎస్. ఇలాగా ఆల్ట్ ప్రెస్ చేసినప్పుడు మాత్రమే ఈ ట్యాబ్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు హెచ్ నొక్కా, ఎప్పుడైతే హెచ్ నొక్కానో చూసారా ఇవన్నీ సెలెక్ట్ అయినాయి ఆప్షన్స్ అన్నీ. అదిగో క్లిప్ బోర్డ్లో కట్ అంటే ఎక్స్ నొక్కాలా, కాపీ అంటే సి నొక్కాలి, క్లిప్ బోర్డ్లో వి, ఫార్మాట్ పెయింటర్ ఎఫ్పి, ఇక ఫాంట్ మార్చాలనుకుంటే ఎఫ్ఎఫ్. చూడండి ఇక్కడ నేను 2 సార్లు ఎఫ్ఎఫ్ నొక్కుతున్నాను, అదిగో ఫాంట్ సెలెక్ట్ అయిందా. ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్ యారో ఉపయోగిస్తే మీకు నచ్చిన ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు. మరి ఏం నొక్కాలా, ఆల్ట్ నొక్కండి, అదిగో హెచ్ మీద క్లిక్, హెచ్ అంటే మీరు కీబోర్డ్లో హెచ్ ప్రెస్ చేయండి. మరి ఫాంట్ సైజ్ అనుకోండి, ఇక్కడ ఎఫ్ఎస్ అని కనపడతా ఉంది కదా,
ఎఫ్ఎస్ఎన్ క్లిక్ చేస్తే చూడండి ఫాంట్ సైజ్ వస్తుంది. డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయొచ్చు. అంటే మీరు అక్కడ ఎఫ్ఎస్ఎన్ ప్రెస్ చేయగానే డౌన్ ఏరో ఉపయోగిస్తే చూడండి మీకు కావాల్సిన సైజ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఫస్ట్, ఓకేనా. తర్వాత ఆల్ట్ హెచ్ నొక్కాం, ఫాంట్ కలర్ మార్చుకోవాలి. ఇక్కడ ఎఫ్సి చూడండి ఫాంట్ వచ్చిందా. ఇప్పుడు మీరు డౌన్ ఏరో ఉపయోగిస్తే ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి కర్సర్. అప్ ఏరో మీకు నచ్చిన లెఫ్ట్ ఏరో రైట్ ఏరో వాడుతున్నాం. ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆ కలర్ ఇక్కడ సెలెక్ట్ అయింది అన్నట్టు. మరి ఆల్ట్ హెచ్ నొక్కారనుకోండి, బోల్డ్ కావాలంటే 1 నొక్కాలి, ఓకే. ఇటాలిక్ కావాలంటే 2 నొక్కాలా, అండర్లైన్ కావాలంటే 3 నొక్కాలా. చూడండి అండర్లైన్ కావాలి 3, నెంబర్ 3 కొట్టా, చూడండి వచ్చిందా మీకు. మరి ఇక్కడ డౌన్ ఏరో ఉపయోగిస్తే అప్ ఏరో డౌన్ ఏరో ఎంటర్ నొక్కితే ఇక్కడ అండర్లైన్ వచ్చింది. తర్వాత టెక్స్ట్ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఏవేవైతే ఫార్మాట్స్ అన్నీ ఎగిరిపోవాలా, ఆల్ట్ హెచ్. ఇక్కడ ఫార్మాట్ పెయింటర్కి ఏముంది, ఇక్కడ షార్ట్ కట్ ఈ, అదిగో ఈ నొక్కితే మొత్తం ఎగిరిపోయినాయి. అట్లాగా ప్రతి ఒక్క ట్యాబ్ మీరు ఇన్సర్ట్ ట్యాబ్ అనుకోండి, ఎన్ని నొక్కితే ఇన్సర్ట్ ట్యాబ్ వస్తుంది. ఆల్ట్ ప్రెస్ చేసాము, జీ అంటే డిజైన్ ట్యాబ్, ఆల్ట్ ప్రెస్ చేసాం, పేజ్ లేఅవుట్. ఇట్లాగా హోమ్ అంటే హెచ్. హోమ్ ట్యాబ్లో ప్రతి ఒక్క ఆప్షన్స్ 2 అక్షరాలు ఉన్నప్పుడు వాటిని టకటక టైప్ చేయాలంతే. ఇట్లా మౌస్ లేకుండా ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఉపయోగించవచ్చు అన్నమాట, ఓకే. సో వితౌట్ మౌస్ ఈ షార్ట్ కట్స్ మీరు ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మాత్రం కంపల్సరిగా మీరు వర్క్ గెటన్ అవుతారు. చెప్పింది బాగా వినాలా, అంటే 1కి 2-3 సార్లు మీకు అర్థం కాకపోతే రిపీట్ చేసుకోండి వీడియోని. తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. చేసుకోకపోతే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ చేసేటప్పుడు మీకు అసలు అరే ఏం నేర్చుకుంటున్నాను అనేది డౌట్స్ వస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకోండి, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో చెప్పబోయేది ఏంటంటే ఈ వీడియోస్ కంటిన్యూగా చూడండి, ఓకే. డోంట్ డౌన్లోడ్, ఓకేనా. సో మీరు అలా చూడడం వల్ల కూడా మాకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.